ఎప్పుడు దెమ్మలం పడటానికి ఇష్టపడతావా? ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఇష్టపడతావా? పరలోకం ప్రభు దగ్గర ఉండటం అది వేరే విషయం. అక్కడ ఏంటి? ఇక్కడ ఈ లోకంలో ఒక మనుషుడు నిర్దముగా దేవుబడాలంటే శత్రువు చేతుల నుంచి బయటకు రావాలి. శత్రువు చేతుల నుంచి బయటకు రావాలంటే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయపు వాకి నిలబడి తట్టుచ్చు ఉన్నాడు. ఆ స్వరమిని నీవు లోబడాలి. ఆ స్వరం ఏంటి? దేవుని వాక్యము. ఆ వాక్యం వింటున్నా నీవు వాక్యమైన అర్థములో నిన్ను చూసుకుంటున్నప్పుడు నీకు అర్థమవుతుంది, ప్రభువా నేను ఇక్కడున్నాను. ప్రార్థన చేయండి. చేస్తారు ప్రార్థన, ఏదో చేస్తూ ఉంటారు. శంకరి చేశాడు. శంకరి ప్రార్థన ఎలా ఉంది? చేస్తున్నాడు, ప్రభువా మీ వైపు తలెత్తుటకై నేను యోగ్యుడను కాను, నన్ను క్షమించుము. ఏ ప్రార్థన దేవునికి అంగీకారము? ఏ ప్రార్థన? విరిగిన హృదయము. ఎలా వస్తుంది? నువ్వు శత్రువు నుంచి విడిపించిన దేవుడు నీ ఎద్దుకు వచ్చినప్పుడు, యేసుప్రభు నీ ఎద్దుకు వచ్చినాడు. ఎలా వచ్చినాడు? అధికారంతో రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన అధికారంతో వస్తే ఏ మనుషుల దగ్గర నిలబడి అధికారంతో రాలేదు, దాసుడిగా వచ్చినాడు. దరిద్రుడు అనాలి నేను అనాలి, ఎందుకంటే ఆయనకి ఈ లోకంలో ఏమీ లేదు. జన్మించడానికి స్థలం దొరకలేదు, పాకాలు జన్మించి పశువుల తోటలో పరుండబెట్టినాడు. సమాధి చేయడానికి కూడా స్థలం లేదు ఆయనకి. ఎవరి సమాధిలోనే పెట్టబడినాడు. ఎందుకు? నా కొరకు, చెడిపోయి నా కొరకు, నేను నశించిపోవడానికి ఇష్టపడని ప్రభు, నా హృదయంలో నివసించడం కొరకు, నా హృదయం ఆయనకు ఆలయంగా చేసుకునే కొరకు, సత్యనన్ను బ్రతికించడం కొరకు ఆయన నా కొరకు సిలువలో వేలాడినాడు. గ్రహించగలవా సహోదరుడా? ఎప్పుడైతే నీలోనికి రాతి హృదయం వస్తుందో, ఇప్పుడు చదువు మరలా అక్కడికి వెళ్ళండి, హెస్కేల్ గ్రంథంలోకి. రాతి హృదయం నీలోంచి తీసేసి నీకు మాంస హృదయమును ప్రవహించిన తర్వాత, సహోదరులారా చూడండి, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు రాతి గుండెని తీసేసి దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని వాక్యమును గైకొనే మనిషిగా చేస్తాడు ఆయన. ఎప్పుడైతే నీకు దేవుని వాక్యం ఆజ్ఞలు ఎందుకు ఇచ్చినాడు దేవుడు మీకు తెలుసునా? దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మీరు ఈ లోకంలో క్షేమముగా ఉండినట్లు, మీరు వెళ్ళు దేశంలో క్షేమముగా ఉండినట్లు, శత్రువుని జయించినట్లు నేను ఇదిగో మీ కొరకు ఈ ఆజ్ఞలు ఇస్తున్నాను. ఈ ఆజ్ఞలు కట్టలు మీరు గైకుంటే మీరు క్షేమంగా ఉంటారు. ఎప్పుడైతే నా ఆజ్ఞలు మానుకుంటారో గైకోనలో శత్రువు మిమ్మల్ని తల్లిస్తాడు. మీకు ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశం నెమ్మదిగా ఉండలేరు. ఆ దేశం మిమ్మల్ని కక్కి వేస్తుంది. కనుక ప్రేసోలరా, నీవు నెమ్మదిగా ఉండాలంటే నీవు దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞలు అంటే దేవుని వాక్య ప్రకారం జీవించాలి. ఆయన కోరుకుంటున్నదే ఏదో వచ్చి వెళ్ళడం అని కోరుకోలేదు. కానీ నా కుమారుడా, నా ఆజ్ఞలు, నా కట్టడలను నీ హృదయం అనే పలక మీద రాసుకొను. వాక్యము, ఆజ్ఞలు, దేవుని వాక్యాలను రాసుకున్నప్పుడు, దేవుని వాక్యములకు నువ్వు విధేయమైనప్పుడు, సోదరు అక్కడేం రాయబడిందంటే గైకుంటావో నీలోని రాతి గుండె తీసేసి నీకు మాంస హృదయాన్ని ఇస్తానన్నాడు. రాతి హృదయం పోయి మాంస హృదయం వచ్చిన దానికి సూచన ఏమిటంటే ఆ కింద ఉన్నది చూడండి. మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించును. ఏక మనస్సు ఎక్కడున్నది? ప్రేమ ఉన్నప్పుడుది. ప్రేమ ఎవరిలో? దేవుడు లోకమునంతో, సాతాను లోకమునంతో ప్రేమించాడా? సాతాను దెమ్మరించాడు, దేవుడు ప్రేమించాడు. కానీ ప్రేమించాడు కనుక నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొని నువ్వు ఎక్కడ దారి తొలగో ఆ విషయంలో నువ్వు దేవుని దగ్గరికి మోకారించి ఎక్కడ రహస్యము నియమాలు దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అంటే కూర్చుని ఎన్ని దినములు దేవుడిని నీతో మాట్లాడే వరకు ఆయన దగ్గర కూర్చుని నువ్వు కన్నీరు కార్చాలి. నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. పాపాత్ముడును నన్ను విడిచిపెట్టి వీళ్ళు గ్రహింపు రావాలి. నీకు నీ గ్రహింపు నేను దేవునితో ఉండడానికి యోగ్యుడను కాను, నేను ఆయన నుండి మేలు పొందడానికి సరిపోయిన వాడను కాను అనే గ్రహింపు నీకు వస్తుంది. అంతవరకు రాదు. ప్రేసోలరా, ఎప్పుడైతే అలాగ ఆజ్ఞలు కైకుంటావో నీలో హృదయం మెత్తనవుతుంది. ఎందుకో తెలుసునా? నా మాటలు బండలను పగులుగొట్టు సుత్త వంటివి. దేవుని వాక్యము ఆత్మను కీళ్లను విభజించుతుంది. దేవుని వాక్యము పాపము నుండి ఒక మనిషిని విడిపిస్తుంది. పాపము మనుషుని హృదయం కఠినపరుస్తుంది. దేవుని వాక్యం ఒక మనిషి హృదయం మెత్తన చేస్తుంది.
పాపము దేవుని మనుషుల హృదయంలో స్థానం ఏర్పరచుకుని అతని మరణం వెళ్ళు వరకు అతని కన్నులు మోస్తుంది. దేవుని వాక్యము నేను పాపని గ్రహింపించి అతని దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చేవానిగా చేస్తుంది. ఈ రెండు భాగాల్లో విశ్వాసి దేవుని వైపు మొక్కుతాడంటే విశ్వాసం అంటే విశ్వాసము, దేవుడున్నాడు, ఆయన నా తండ్రి, నన్ను ప్రేమించాడు, నా కొరకు సమస్తం ఇచ్చాడు, పాపిని నన్ను విడిపించడానికి వచ్చాడు. పంది వల్లే పొర్లిన నన్ను, కుక్క వల్లే తిరిగిన నన్ను, పంది వల్లే పొర్లిన నన్ను, కుక్క వల్లే తిరిగిన నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి. దేశంలో దేవుని ప్రేమను అర్థం చేసుకుని నేను వాక్యంకు నువ్వు లోబడితే విధేయత వస్తుంది. నువ్వు ఎప్పుడైతే విధేయుడు అయ్యావో దేవుని ఆత్మ నీలోకి వస్తుంది కనుక ఆయన స్వభావానికి వస్తుంది. ఆయన స్వభావం వచ్చినప్పుడు ప్రేమ. నేను కొట్టిన వాడిని, నేను దూషించిన వాడిని, నిన్నన్నా నీ మీద ఎన్ని చెప్పినా ప్రేమించడమే నేర్చుకుంటావు. ఈ ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో ఆ సంఘములో ఏక మనసు ఉంది. ఏక మనసు ఏ సంఘంలో ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అది గుర్తుపెట్టుకుని అక్కడ 2-3 కూడిన నామమున ఏకీభవించి ప్రార్థన చేయదు ఆ స్థలంలో ఉంటాడు. కానీ నీతిమంతుడు అనీతిమంతుడు ఏకీభవించలేడు. క్రైస్తవుడు అవిశ్వాసి కలిసి ఉండలేడు. క్రైస్తవుడు కలిసి అంటే మొదట క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన. క్రైస్తవుడు అంటే ఒక కులము కాదు, ఒక మతము కాదు, ఇంకేదో కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగినవాడు, క్రీస్తు స్వభావం కలిగినవాడు. క్రీస్తు స్వభావం ఏంటి? కొట్టినాడు కొట్టాలి, తిట్టినాడు తిట్టాలా, ఏమన్నా అంటే గుర్తుపెట్టుకుని వాడి ఇంటికి వెళ్ళకూడదు. వాడు సస్తున్నా మంచం మీద పడినా తెలిసి కూడా వెళ్ళొద్దు వాడి దగ్గరికి. అది దేవుని ప్రేమ. క్రీస్తు స్వభావం అంటే